శివరాత్రిని పురస్కరించుకొని నేడు రేపు ఎటువంటి నియమాల్ని పాటించాలంటారు? శివరాత్రి మహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయిత్వా యథా న్యాయం యథా బలమవంచక యత్ఫలం లభతే వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్యః శివరాత్రే మదర్చనాత్ అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి తెలియజేస్తాడు. అంటే శివరాత్రి నాడు యథాశక్తి ఉపవాసం చేస్తూ, జాగరణ చేస్తూ, అభిషేకం చేస్తూ, నిరంతర శివనామ స్మరణ షట్కాల శివపూజలను ఆచరిస్తూ ఆ రోజంతా మనం శివభక్తి పరాయణతో ఉండగలిగితే సంవత్సరం అంతా శివపూజ చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలం నేను ప్రసాదిస్తాను అని సాక్షాత్తు పరమశివుడే పార్వతికి తెలియజేశాడు. మనకు సందేహం కలుగుతుంది, సంవత్సరం అంతా శివ పూజ చేస్తే ఆ ఫలితం ఒక్క శివరాత్రి నాడే మనకు ఎలా దక్కుతుంది అంటే, నిరంతర శివనామ స్మరణ చేయటానికి మాఘమాసం ఇది, అంటే పవిత్రమైనటువంటి పర్వదినాలతో కూడినటువంటి మాసం. శివరాత్రి రోజు భూమి యొక్క ఆకర్షణ శక్తి మిగతా రోజుల కంటే తక్కువగా ఉంటుంది అని ఆధునిక విజ్ఞానం అంటున్నటువంటి నేపథ్యంలో ఈ భచక్రంలో ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా అద్భుతమైన ఫలితాలను మనకు అందజేసేటువంటి ఆ శివస్వరూపాన్ని అర్చిస్తూ అభిషేకము, ఉపవాసము, జాగరణ, శివనామస్మరణ ఈ 4 తప్పనిసరిగా శివరాత్రి నాడు చేయాలి. అభిషేకం చేయటం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది. ఉపవాసం చేయటం వల్ల చేతులారంగ శివుని పూజింపడేని, నూరు నొవ్వంగ హరికీర్తి నొడవడేని, దయకు సత్యంబు లోనుగా దలపడేని, కలుగనేటి కల్లుల కడుపు చేటుని పోతనామచ్చుడు చెప్పినట్టు, మనకు భగవంతుడు ప్రసాదించిన ఈ ఇంద్రియాలన్నింటినీ ఆయన చెంతనే ఉంచి జాగరణ అంటే వినోద కార్యక్రమాలతో గడపకుండా విశిష్టమైనటువంటి ఆ విఠలాక్షుని నామస్మరణతో జీవిత తత్వం ఏమిటో మనం తెలుసుకోగలిగితే, నరుద్రో రుద్రమర్చయేత్ అన్నారు కనుక శివుడిగా మనం మారి శివుడిని అర్చించగలిగితే శివతత్వంలోని ఆంతర్యం మనకు అర్థమవుతుంది. భస్మాన్ని ఒళ్ళంతా పులిమాడే, బంధాలు భవబంధాలు బూడిదే అన్నాడే. ఆయన ఒంటి నిండా భస్మాన్ని పెట్టుకొని ఏ బంధాలైతే నీకు బంధనాలై నీకు భవ్యమైన జీవితాన్ని ప్రసాదించలేకపోతున్నాయో అవన్నీ అనిత్యమైనవి, స్వ అభావ, రేపు ఉండవు అని తాను బూడిద పూసుకొని మనకు తెలియజేస్తున్నాడు. తత్తై తై అంటూ ఎగిరాడే ఆనంద సచ్చితానంద నటరాజు నన్నాడే. నీలో ఉన్న అసురత్వాన్నంతటినీ కాలితో తొక్కేస్తే ఆనంద నృత్యం నువ్వు చెయ్యవచ్చు అన్న సత్యాన్ని ఆయన తాండవం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. పాపమంటే కోపమని అన్నాడే, పామునైనా నాగుపామునైనా ధరిస్తానన్నాడే. ఏమన్నా చెయ్యి, అసత్యం చెప్పకు, అన్యాయం చేయకు, అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎలాంటి విపరీత స్థితిలోనైనా నీ ధర్మాన్ని మరచకుండా నీ జీవనాన్ని కొనసాగించగలిగితే మనం అద్భుతమైన ఆనందోత్సవాలతో ఉండవచ్చు అన్న సత్యాన్ని వృషభమెక్కి ఊరూరా తిరిగాడే, నీ ధర్మాన్ని ఆచరించమన్నాడే. ఇలా శివుడు ఆదిగురువు. ఎందుకంటే తాను చెప్పే సత్యాన్ని తాను ఆచరించి చూపిస్తాడు. అలాంటి శివతత్వాన్ని గ్రహిస్తూ ఆ స్వామి చూపిన బాటలో ముందుకు నడుస్తూ అద్భుతమైన ఆనందాన్ని అందుకోవటానికి అనువైనటువంటి ముహూర్తమే శివరాత్రి. జన్మకో శివరాత్రి అన్నారు. అందుకే ఒక్క శివరాత్రి నాడైనా ఈ విధంగా మనం జీవితం గడపగలిగితే మనకు ముక్తి తప్పనిసరిగా దొరుకుతుంది అని చెప్పటానికి
ఒక గుణనిధి కుబేరుడైన కథ, ఒక భక్త కన్నప్ప ముక్తిని పొందిన వైనం దృష్టాంతంగా మన కనుల ముందు కనపడతాయి. కనుక అలాంటి శివతత్వాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తూ ఆనందంగా మన జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. రేపటి శివరాత్రి పర్వదిన సందర్భం.